ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా వందనాలండి. బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి ఒక శీర్షిక అనుకోవచ్చు, లేదా ఒక వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చాలా ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో గత వారం ధ్యానం చేసిన ధ్యానం ఏంటండి? బలవంతులై ఉండండి. ఎలాగా? కొట్లాడికెళ్ళడానిక మనుషుల మీద గెలవడానికా? దేని మీద గెలవడానికి బలవంతులుగా ఉండాలి? ప్రాముఖ్యంగా మన శరీరాన్ని జయించడానికి బలవంతులై ఉండాలి. రెండో విషయం, దురాత్మను జయించడానికి బలంగా ఉండాలి. మూడో విషయం, ఎత్తబడేంత బలాన్ని సంపాదించుకోవాలి. అంతే. ఆ మూడు విషయాలే ప్రాధాన్యం. ఇకపోతే బలవంతులు అవ్వాలి అంటే ఎవరు బలవంతులుగా అవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దామని చెప్పి అవునండి. ఒకసారి దాని కొరకే సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎవరు బలవంతులుగా ఉంటారు, ఎవరు బలవంతులు అవుతారు? 24:5 సామెతలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు బలవంతులుగా ఉంటారండి? చెప్పాలి. ఎవరండి? జ్ఞానము గలవారు బలవంతులుగా ఉంటారు. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలా? మనుషుల జ్ఞానం కావాలా? చెడిపోయే జ్ఞానం కావాలా? ఇతరులను మోసం చేసే జ్ఞానం కావాలా? జ్ఞానాలు చాలా రకాలు కదండి. ఒక రకమైన జ్ఞానం ఉందా? ఎదుటి వ్యక్తిని బురిడి కొట్టించి, బోతా కొట్టించి, వాడిని మోసం చేసి ఎలాగోలాగా ఏదో ఒకటి చేయడానికి దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఈ రోజుల్లో ఫోన్లో నుంచి మోసాలు ఎక్కువ అవుతున్నాయి లేదా? ఫోన్ చేస్తారు, ఆధార్ కార్డు అంటారు, ఓటీపీ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏదేదో చెప్తారు. ఓటీపీ చెప్పామా, మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ప్రొఫైల్ మొత్తం ఓటీపీ చెప్పకూడదు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళతో ఎక్కువగా ఫోన్ మాట్లాడకూడదు, వెంటనే బ్లాక్ చేసుకోవాలి. అవునా కాదండి? ఇప్పుడు వాడు జ్ఞానం లేకుండా ఆ పని చేయగలుగుతున్నారా? ఓటీపీ చెప్తే ఆడు ఎలా తీసేస్తున్నాడు? నీకు అర్థమవుతుందా? అది కూడా జ్ఞానమేగా. ఇతరులని మోసం చేసే జ్ఞానం, అకౌంట్ హ్యాక్ చేసే జ్ఞానం. ఏమైనా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానం అన్ని రకాలుగా ఉంది. మనం సంపాదించాల్సిన జ్ఞానం ఏంటి? ఏ జ్ఞానం అంటే మనం సంపాదించాలి? దేనికి సంబంధించిన జ్ఞానం మనకు కావాలి? ఎవరికి సంబంధించిన జ్ఞానం మనకు కావాలి అంటే దైవిక జ్ఞానం మనకు చెప్పాలి. దైవిక జ్ఞానం మనకి కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. మోసం చేసే జ్ఞానం అవసరం లేదు. దైవికమైన జ్ఞానం ఉంటే ఏ విధంగా ఈ లోకం నడుచుకోవాలో, మెలుకుగా ఏ విధంగా ఉండాలో, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో అనే విషయాలన్నీ కూడా ఆ జ్ఞానం, ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఇప్పుడు దైవిక జ్ఞానం ఉండాలి అంటే ఆ దైవిక జ్ఞానం అంటే ఏంటి? దైవిక జ్ఞానం ఉండాలి. మరి దైవిక జ్ఞానం అంటే ఏంటండి? దేన్ని దైవిక జ్ఞానం అంటాం? చూద్దామా? ఏంటి? మళ్ళీ మొదటి కొరింథీ పత్రిక రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24. 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకును వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిలవబడిన వారికే. ఎవరు పిలువబడిన వారు? పిలువబడిన వారు ఎవరో తెలియదమ్మా మీకు? పిలువబడిన వారు ఎవరో నేనే అనగలగాలి. అది భక్తి అంటే. అసలు మీరు పిలవలేదా? దేవుడికి మనం పిలవకుండా రక్షణ పొందారా? మీ వీధిలో ఎంతమంది ఉన్నారు? మీ బజార్లో ఎంతమంది ఉన్నారు? మీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ ఉందా రక్షణ?
వాళ్ళందరికీ లేని రక్షణ మీకుంది. మిగతా వాళ్ళకి లేని రక్షణ బాప్తిస్మ అనుభవం మీకుంది. ఇప్పుడు మీరు పిలువబడిన వారేనా? ఏర్పరచబడ్డ వారేనా? ఆయన లెక్కలో ఎన్నుకున్న పడ్డవారేనా? మరి ఆ మాత్రం నమ్మకం లేకుండా ఉన్నారేంటి? పిలువబడిన వారు ఎవరు అంటే అలా సూత్రం నమ్మకం. ఇంకా ఎవరండి పిలువబడిన వారు ఎవరు? ఇప్పుడు చెప్పండి. అది పిలువబడిన వారు ఎవరండి? అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలవబడిన వారికి ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడంట? క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే యేసయ్య ఎలా ఉన్నాడంట? దేవుని శక్తి, రెండోది దేవుని జ్ఞానం. అంటే ఇప్పుడు పిలవబడిన వారికి జ్ఞానము ఎవరు? యేసయ్యే. పిలవబడిన వారికి జ్ఞానం ఎవరండి? యేసే జ్ఞానం. ఇప్పుడు యేసయ్య అంటే ఎవరు? యేసయ్య అంటే వాక్యమేనా? ఇప్పుడు దేవుని వాక్యమే మనకి జ్ఞానమా కదా? చెప్పాలి మీరు. దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం అనగా యేసయ్యే. దేవుని వాక్యమే దేవుని జ్ఞానం. పిలవబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యము ఆయన అనగా దేవుని జ్ఞానమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 1:31 వచనం చదవండి. 24 చదివారు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు వారు మనకి ఎలా ఉన్నారంట? దేవుని మూలముగా మనకి ఎలా ఉన్నారంట? జ్ఞానముగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, విమోచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు క్రీస్తు ప్రభువు వారు మనకి జ్ఞానమా కాదా? జ్ఞానము గలవాడే బలవంతుడు. దేవుడేమన్నాడు? మీరు బలవంతులుగా ఉండండి అన్నాడా? బలవంతులై ఉండండి. మరి మేము బలవంతులుగా ఉండాలని మాకు కూడా ఉందండి, ఆత్మలో బలవంతులుగా ఉండాలని. మరి బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది మాకు బలం అని అడుగుతారు కదా, అనే సందేహం వస్తుంది కదా. దానికి జవాబే జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు అన్నాడు. మరి ఆ జ్ఞానం ఏ జ్ఞానం అయి ఉండాలి? నానా విధాల జ్ఞానాలు ఈ లోకంలో చలమణి అవుతున్నాయి. కొంతమందికి పనికొచ్చే జ్ఞానం ఉంది, పనికిరాని జ్ఞానం ఉంది. కొంతమందిని మోసం చేసే జ్ఞానం, అన్యాయం చేసే జ్ఞానం, అక్రమం చేసే జ్ఞానం, ఏదేదో చెప్పి తెల్లకైతే మీద సంతకం పెట్టుకుని ఆశలు రాసుకునే జ్ఞానం. ఎంతమంది ఎన్ని రకాల జ్ఞానాలు లేవండి. అన్ని రకాల జ్ఞానాల్లో ఏ రకమైన జ్ఞానం మనం ఉంటే బలవంతులుగా ఉంటామండి? దైవిక జ్ఞానం ఉంటేనే మనం బలవంతులుగా ఉంటాం. ఆ దైవిక జ్ఞానం ఏంటని చెప్తున్నాడు దేవుడు? యేసయ్య దైవిక జ్ఞానముగా ఉన్నాడు. యేసయ్యే జ్ఞానముగా మనకు అందించబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఒక మాట చెప్పనా? దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పనా? మనిషి ఈ భూమి మీద ఎవడైనా ఒకడు మంచి జ్ఞానవంతుడు, మంచి మేధావి అని పిలువబడ్డ వ్యక్తి ఉన్నాడు చూడండి. ఎంతో జ్ఞానం ఉంటే కానీ, ఎంతో మేధావి ఉంటే కానీ అతడు ఈ ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఏదో ఒక గొప్ప కార్యాన్ని సాధించి పెడితే కానీ అతన్ని మేధావి అంటారు. అవునా కదండి? జ్ఞానవంతుడు అంటారు. ఏమ్మా ఎక్కడికైనా వెళ్తున్నారా? ఇక్కడికి వచ్చేయండి. అవునా కదండి? జ్ఞానవంతుడు అంటారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమి సెలవిస్తామో తెలుసా? దేవుని వాక్యం అంతటి జ్ఞానవంతుడునే వాడి జ్ఞానం కన్నా దేవుని వెర్రితనం, దేవుని చెప్పాలి ఏంటండి? వెర్రితనం. మనిషి యొక్క జ్ఞానము కంటే దేవుని వెర్రితనమే చాలా ఎక్కువ. మనిషి జ్ఞానం కంటే దేవుని వెర్రితనం చాలా ఎక్కువ. మరి ఇక మనిషి జ్ఞానం కంటే దేవుని వెర్రితనమే చాలా ఎక్కువ అంటే మరి ఆయన జ్ఞానం ఇక ఏ పాటిదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరే దాని గురించి ఒకసారి లోతుకి వెళ్ళాలని తెలిసిపోద్ది. ఆయన వెర్రితనమే మనిషి ఉన్నటువంటి ఒక గొప్ప జ్ఞానికి ఉన్నటువంటి జ్ఞానం కన్నా ఎక్కువైతే ఇక ఆయన జ్ఞానం ఏ రేంజ్లో ఉంటుంది? అవునా కాదండి? రెండోది దేవుని బలహీనత. ఎవరి బలహీనత అండి? దేవుని బలహీనత మనిషి బలము కంటే గొప్పది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? దేవునికి బలహీనతలు ఉన్నాయి, యేసు ప్రభువుకు బలహీనతలు ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఆ బలహీనతలు ఏంటి? మనలాంటి బలహీనతలు కాదు. దేవునికి ఉన్న బలహీనత
నేను ఒకటి అడుగుతా, దేవునికి బలహీనత ఉందా లేదండి? ఉందా? ఎలాంటి బలహీనత? మనలాంటి బలహీనత, మానవులకు ఉన్న బలహీనత. మరి ఏ బలహీనత చెప్పనా? నాన్న అలా చేయొద్దు, ఇలా చేయండి అంటాడు. అలా నడవద్దు, ఇలా నడవండి అంటాడు. అలా ప్రవర్తించొద్దు, ఇలా ప్రవర్తించండి అంటాడు. మనం ఏం చేస్తాం? అలాగే ప్రభువా అంటాం. అని ఆయన చెప్పింది కాకుండా ఇంకొకలాగా ప్రవర్తిస్తాం. చేస్తామా? ఇప్పుడు మాట చెబితే వినకుండా వేరేలాగా చేశాంగా. ఆయనకి వాస్తవానికి ఏం రావాలి? కోపం రావాలి. ఆయన బలవంతుడు కాబట్టి. ఆయన బలవంతుడేనా? ఆయనకు ఉన్న పేరుల్లో బలవంతుడు అన్న పేరు ఉంది కదా. ఆయన బలవంతుడు కూడా మనల్ని ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. ఆయనకి సర్వాధికారం ఉంది. అయినా మనల్ని ఏమీ చేయడు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు బలహీనత ఉంది. ఆ బలహీనత పేరే ప్రేమ. ఆ బలహీనత పేరు ఏంటంటే ప్రేమ. ప్రేమతో పోన్లే, ఒకసారి ఇలా మళ్ళీ ఈసారి అంటాడేమోలే, నాన్న ఇంకోసారి తప్పు చేయి, ఇలా చెయ్యి. మరలా మనం సేమ్ రిపీట్ చేసాం. మరలా ఆయన బలహీనుడు కాబట్టి, ఆ బలహీనత ఉంది కాబట్టి, ప్రేమ అనే బలహీనత ఆయనకు ఉంది కాబట్టి, ప్రేమ అనే బలహీనత ఆయనకు ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలండి? మరలా మనల్ని క్షమించి వదిలిపెడతాడు. అవునా కదా? ఆయనకి ప్రేమ, క్షమాపణ అనే బలహీనతలు లేకపోతే మనం ఉంటామా? అది అంటే మనిషి బలము కంటే దేవుని బలహీనత చాలా గొప్పది. ఇది నా సొంత మాటేమి కాదు. ఒకసారి వాక్యం చూడండి, 25 చదవండి. 1 కొరింథీ 1:25. దేవుని వెలితనము మనిషిని జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. అదేంటండి? ఆ మాటే నేను చెప్పా. ఇది ఎక్కడ ఉంది అనే వాళ్ళ కోసం ఒకసారి రెఫరెన్స్ చదివించాను, అంతకుమించి ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి చెప్పాలి మీరు. జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? దైవిక జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి అంటే పైనుంచేగా. అందుకే యాకోబు పత్రికలో 3:17 రాశాడు. అయితే పై నుండి వచ్చు జ్ఞానం. ఒకసారి చదవండి యాకోబు పత్రిక 3:17. యాకోబు 3:17. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారి అయినను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. పైనుంచి వచ్చే జ్ఞానం మనం పొందుకోవాలి. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానం. ఏ జ్ఞానం అండి? దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే మనం ఏమవుతామంట? ఏమన్నా పైనుంచి వచ్చు జ్ఞానము మొదటిగా అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అసూయలు, ద్వేషాలు, కలహాలు, కక్షలు, పగలు ఉండవు. ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా చూడవు. అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, ఎదుటివాడు ఆశించరు, పరిశుద్ధంగా జీవిస్తారు. కనుక మనం పొందుకోవాల్సిన, కలిగి ఉండాల్సినటువంటి జ్ఞానం ఏ జ్ఞానం అయి ఉండాలి? పైనుంచి వచ్చే జ్ఞానం. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి, దాన్ని పొందుకోవాలి. పైనుంచి వచ్చే జ్ఞానము పొందుకున్న వ్యక్తి మాత్రమే బలవంతులుగా మారగలిగే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదొద్దు ప్రేమ దేవుని బిడ్డలారా, పైనుంచి వచ్చే జ్ఞానం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోక సంబంధంలో జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకు కూడా చేతగాని విషయాలు, వాళ్ళకు కూడా అర్థం కాని విషయాలు మనకు తెలియపరచబడాలి అంటే ఏం జరగాలండి? తెలియపరచబడాలంటే ఏం జరగాలి? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి అయి ఉండాలి? పైనుంచి వచ్చిందై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41, 24. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని, కానీ దాని భావమును తెలుపుగల వారెవరును లేరని అతనితో చెప్పాను. ఇప్పుడు 38, 39 చదువునా? అతడు తన సేవకులను చూచి
ఉమ్, ఇతని వలె ఉమ్, దేవుని ఆత్మగల మనిషిని ఉమ్, కనుగొనమనమా ఉమ్, అని అనెను. ఉమ్, మరియు ఉమ్, ఫరో ఉమ్, దేవుడి ఇదంతయు నీకు తెలియపరచను ఉమ్, కనుక ఉమ్. నీ వలె వివేక జ్ఞానము గలవారెవరూ లేరు. చాలు అన్న. ఇప్పుడు నేను సందర్భాన్ని వివరిస్తాను చూడండి. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన ఫరోకు కల వచ్చింది. అది ఎన్నిసార్లు వచ్చిందండి? 2 సార్లు వచ్చింది. ఒకే కళ 2 సార్లు రాలా. ఒకే భావము కలిగిన కళ 2 రకాలుగా కనిపించింది. ఒకటి ఆవుల రూపంలో కనిపించింది, రెండోది వెన్నుల రూపంలో కనిపించింది. అంటే ఒకటేమో పశువుల రూపంలో, ఇంకొకటేమో పంట రూపంలో కనిపించింది. కనిపిస్తే తెల్లవారేసరికి మనోడు తుళ్ళిపడి లేచి, ఏంటి ఈ విధంగా 2 సార్లు వచ్చింది కళ, 2 విధాలుగా వచ్చింది కళ, నాకేమీ అర్థం కావట్లేదని ఆ దేశంలో ఉన్నటువంటి ఆయన రాజుగారు కదండి, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిచాడు. మన దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలవండి, నాకు కళ వచ్చిందని భావం నాకు తెలియట్లేదు, తెలియపరచాలి అని పిలిస్తే జ్ఞానులందరూ కూడా రాజదర్బారికి వచ్చారు. రాజదర్బారికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన తన కళను వారికి చెప్పాడు. అయా జ్ఞానులారా వినండి, నాకు కళలు వచ్చాయి, అవి 2 వచ్చాయి, రెండిట్లో కూడా ఈ విధంగా వచ్చాయి, ఈ విధంగా వచ్చాయి అని చెప్పాడు. 2 కళలు వారికి చెప్తే వారు దాని యొక్క భావాన్ని తెలపలేకపోయారు. వాళ్ళెవరో అక్కడ ఏం రాయబడి ఉంది? ఈ కళను జ్ఞానులకు తెలిపి తిని గాని అన్నాడు. అన్నాడా? 24వ వచనంలో అన్నాడా? అంటే కళను జ్ఞానులకు తెలియపరిచారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పాలి, మీరు జ్ఞానులేనా? కానీ జ్ఞానులే కానీ వచ్చిన కళకి భావం చెప్పగలుగుతున్నారా? అంటే వాళ్ళు ఏ జ్ఞానులు? లోకానుసారమైన జ్ఞానులు. దేవునికి స్తోత్రం. లోకానుసారమైన జ్ఞానులకి కొంతవరకే జ్ఞానం అనుగ్రహించబడుతుంది, కొంతవరకే విషయాలు తెలుస్తాయి తప్ప పూర్తి విషయాలు తెలపగలిగిన వాడెవడూ లేడు. పైనుంచి వచ్చిన జ్ఞానము తప్ప మరి ఇంకేది కూడా అన్ని విషయాలు తెలపడానికి అసాధ్యమో. కనుక నీవు నేను బలవంతులుగా మారాలి అంటే ఏ జ్ఞానాన్ని పొందుకోవాలి? లోక జ్ఞానం కాదు, పైనుంచి వచ్చే యేసయ్య దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానులకు చెప్పాను కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు అని మళ్ళా కళ మొత్తం చెప్పాడు. దాని భావం నువ్వు చెప్పగలవు అని నేను అనుకున్నాను అంటే యోసేపు ఏమన్నాడండి? చూసారా, నాలాంటి పోటుగాడు ఉన్నాడనుకుంటున్నారు మీ జ్ఞానం? మీ దేశంలో ఎలాంటి ఉన్నాడనుకుంటున్నారండి? నేను ఎలాంటి ఉండే తెలియదు మీకు, నేను చెప్పానా అది నెరవేర్చబడిపోద్ది అని పోజు కొట్టాడండి. ఏమన్నాడో ఒకసారి 15-16 వచనాలు చదవండి. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. అప్పుడు ఏం చెప్పాడు యోసేపు గారు? యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటండి బాబు, నాకంత సీన్ లేదు, నేనంత జ్ఞాని కాదు, దేవుడే నాకు బయలుపరిస్తే నా ద్వారా దేవుడే నీకు చెప్పాలి తప్ప నా దగ్గర అంత జ్ఞానము నాకు లేదు అని యోసేపు గారు ఫరో రాజుతో అన్నారు. దేవునికి స్తోత్రం. రాజేమన్నాడు? అయ్యా, ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాను, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ వల్ల కాలా, నీ వల్ల అవుతుందని నేను విన్నా, నువ్వు చెప్పగలవని నాకు నమ్మకం ఉంది అని చెబితే, నా వల్ల ఏమీ కాదండి, దేవుడే మీకు బయలుపరచాలి అని చెప్పాడు. అంటే ఒక విషయానికి సంబంధించి దాన్ని వివరణ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, దాన్ని పరిష్కారం చెల్లించాలన్నా ఎక్కడి నుంచి పొందుకోవాలన్న జ్ఞానం? పై నుంచి వచ్చిన జ్ఞానం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళకు భావం చెప్పాడా లేదండి? ఆ కళకు భావం చెబితే అందరికి కూడా ఎస్ ఇది కరెక్ట్ అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా ఇదే నిజం, సరిగ్గా భావాన్ని చెప్పాడు అని అనుకున్నారు లేదండి? అనుకుని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగాడు. ఏమీ లేదండి, ఒక మంచి జ్ఞానవంతుడిని మీ రాజ్యంలో నియమించండి, అధికారిగా నియమించి 7 సంవత్సరాల పంట బాగా పండుద్ది కదా, ఆ పంటనంతా సేకరించి గోడౌన్లో దాయండి. తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది కదా, ఆ కరువులో ఈ గోడౌన్లో దాచిన పంటను పంచిపెట్టండి. కరువు దినాలన్నీ కూడా చక్కగా మీ దేశం కరువు లేకుండా బ్రతుకుతారు అని చెప్పాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడు ఫరో గారు, బాబు నీలాంటి జ్ఞానము కలిగిన వాడు నా రాజ్యంలో ఎవడు లేడు, అది నీ వల్లే అవుతుంది, కాబట్టి నువ్వే ఈ రోజు నుంచి, నేను కేవలం స్టాంప్ మాత్రమే, అర్థవుతుందండి, నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించేయి, ఆ పని ఏదో నువ్వే చేసేయి, ఊరికే పేరుకు మాత్రం రాజు ఎవడయ్యా అంటే ఫరో, మిగతా పరిపాలన అంతా ఎవరిదయ్యా అంటే యోసేపుదే అని ఫరోనే అన్నాడు. దేనివల్ల అన్నాడు అంటారు? దైవిక జ్ఞానం మన యొద్దకు వస్తే, మనము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే రాజులు సైతం మనకు లోబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధికారులు సైతం, పరిపాలకులు సైతం మనకు లోబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారండి, దైవిక జ్ఞానం పొందుకోలేక, దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండలేక, ఈ విషయం సరిగ్గా అవగాహన లేక వాళ్ళ చుట్టూ వీడ తిరుగుతున్నారు. ఎవరో లోకస్తులు తిరిగితే మనకు అనవసరం, వాళ్ళ గురించి మనకు వద్దు. కానీ దైవజనులు పిలవడే వాళ్ళు కూడా లోకానుసారంగా తిరిగినట్టుగా పరిపాలకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాని అర్థం ఏంటి? మన దగ్గర అక్కడ జ్ఞానం లేదనేగా. నిజంగా మన దగ్గర అక్కడ జ్ఞానం ఉంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారా రారా? వాళ్ళు మనకు లోపడతారా లేరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నాయకుని పేరు చెప్పను కానీ ఏసన్న గారు తెలుసు కదండి, గోరంట్లలో ఉంటారు. ఇప్పుడు ఆ గోరంట్లలో ఏసన్న గారు మందిరం పక్క నుంచి రోడ్డు వెళ్తూ ఉంటుంది కదా, ఆ నాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు, పిన్ టు పిన్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ జరగాలి. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఆగాలంటే ఇక్కడ హాల్ట్ ఉందంటే 5 నిమిషాల 10 నిమిషాల అంతే, లేకపోతే ఆయన షెడ్యూల్ అవ్వదు. అటువైపు వెళుతూ ఆయన అన్నారంట, ఏసన్న గారి మందిరం ఇక్కడ ఉంది కదా, ఒక దైవజనుడి మందిరం కదా, ఆయనతో ఒకసారి ప్రార్థన చేయించుకుని వెళ్తాను, కారు ఇటు తిప్పండి అన్నాడు. చెప్పండి అంటే వాళ్ళు అన్నారంట, అయ్యా షెడ్యూల్లో అది లేదు కాబట్టి ఇక్కడ ఆగితే మన షెడ్యూల్ మొత్తం పాడైపోద్ది, ఇప్పుడు లేదు, ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు చూసుకోండి అంటే, షెడ్యూల్లో ఉందో లేదో నాకు అనవసరం, కారు ఇటు తిప్పండి అని అటువైపు తిప్పించి అక్కడ ఆపి దైవజనుడు పిలిపించి దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. ఎందుకని? రాజులు, పరిపాలకులే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. కారణం ఏంటంటారు? ఆయన దగ్గర ఏముంది? దైవిక జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. యోసేపు ఎక్కడ ఉన్నాడండి? అప్పటిదాకా జైల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. అలాంటి వాడు ఒక్క దెబ్బకు రాజు అయిపోయాడు. కారణం ఏంటంటారు? దైవిక జ్ఞానం ఉంటే జరిగి తీరుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చూద్దాం, రెండో విషయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 28వ వాక్యం. 3:28. 3:28. ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడని. ఏమండి, దైవిక జ్ఞానం ఉంటే భయపడతారు లేదా? దైవిక జ్ఞానం ఉంటే అధికారులు భయపడతారు, లోపడతారు, పరిపాలకులు లోపడతారు, భయపడతారు. అలాగే ప్రజలు కూడా పరిపాలకునికి భయపడాలి అంటే, అధికారికి భయపడాలంటే, సంఘము కూడా నాయకుడు, కాపరైనటువంటి దైవజనుడికి భయపడాలి అంటే, ఇప్పుడు నాయకునిలో, దైవజనునిలో ఏముండాలి? దైవిక జ్ఞానం ఉంటే భయపడతారు. దైవిక జ్ఞానం లేకపోతే వీళ్ళు ఆయన ఆడిస్తారు. అంతేగా? నేను అబద్ధం చెప్పానా? దైవిక జ్ఞానము ఏ దైవజనులో ఉండదో ఆ దైవజనుడికి ఎవరిలో పడతారండి? అంతే. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, హోదా ఉందని చెప్పి లోపడేవాళ్ళు అది వేరే గుంపు. ఆ గుంపు వద్దు మనకి. దైవిక జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి తన ప్రజలు లోపడతారు. ఇప్పుడు సొలొమోను దగ్గర చూసినటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, ప్రజలందరూ కూడా ఇతను దైవిక జ్ఞానమును కలిగిన వాడు అని ప్రజలందరూ కూడా భయపడడం మొదలుపెట్టారంట.
ఇక సొలొమోను ఏది చెబితే అది చేయడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి రాజ్యాధికారం వచ్చింది, రాజుగా అభిషేకింపబడ్డాడు, పట్టాభిషిక్తుడయ్యాడు. ఓకేనండి. ఇప్పుడు దావీదు తర్వాత రాజు అయింది ఎవరు? సొలొమోను గారేగా. ఇప్పుడు దావీదు గారు ఎంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చారు? చిన్న రాజ్యాన్ని తీసుకుని మహారాజ్యంగా, సామ్రాజ్యంగా దాన్ని విస్తరించారు. ఇప్పుడు అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాలంటే ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? అయితే దానికోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ప్రత్యక్షమై, నాన్న నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాలాంటి అమాయకుడైతే, నాలాంటి పిచ్చోడైతే ఏమని కోరుకుంటాడు? ప్రభువా, మరి ఈ రాజ్యాన్ని నా చేతిలో పెట్టావు కాబట్టి అసలు నా ప్రజలకి కరువు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా, ఏమండి వాళ్ళని బాగా పరిపాలించడానికి కావాల్సినంత డబ్బు, బంగారం, వెండి అంతా నాకు ఇచ్చేయి. శత్రు రాజ్యాల మీదకి వెళ్ళినప్పుడు నాకు జయం ఇచ్చేయి అని కోరుకుంటాడు. ఎవడో? నాలంటి అమాయకుడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు సొలొమోను గారు ఏమని కోరుకున్నారు? సొలొమోను గారు ఏమని కోరుకున్నారు చెప్పాలి మీరు? జ్ఞానం కోరుకున్నారు. ఆయన ఏం కోరుకున్నారండి? ఒకసారి చూస్తారా ఆ విషయం? దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. 2వ దినవృత్తాంతాలు 1:10. ఈ గొప్ప జనులకు న్యాయం తీర్చు శక్తిగల వాడెవడు? నేను ఈ జనముల మధ్యను కార్యములను చెప్పబట్టినట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము. ఇప్పుడు 12వ వచనంలో దానికి జవాబు ఏమొచ్చిందండి? కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి, వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు ఇవి ప్రాముఖ్యమా? దేవునికి జ్ఞానం ప్రాముఖ్యమా? ఇప్పుడు జ్ఞానము లేని వానికి డబ్బులు ఎందుకు? ఎందుకనగా వాడికి జ్ఞానం లేదుగా. జ్ఞానం లేని డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాడు? ఆగవాగం చేసి బెక్కరుడు అయిపోతాడు. అయిపోడా? సరే, లోకానుసారంగా జరిగిన ఒక విషయం చెప్తా. కౌన్ బనేగా కరోడ్పతి అని, అది వార్తల్లో వచ్చింది మధ్య. కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ గారు నిర్వహించే షో ఉంది కదా, ఉందండి, తెలుసా మీరు? విన్నారా? సరే, దాన్ని తెలుగులో వీలో ఎవడు కోటేశ్వరుడు అని మొదలెట్టాడు. కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవడు కోటేశ్వరుడు అవుతాడు రండి అని పిలిచి ప్రశ్నలు వేస్తే ఒక భేదవాడు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటే ₹1 కోటి ప్రశ్న. ఇక ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే కోట్లు వచ్చేస్తుంది. ఏమండి, ప్రశ్న వేశారు, జవాబు చెప్పాడు, రైట్ ఆన్సర్ అయిపోయింది, ఒక్క దెబ్బకి కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు కోట్లు వచ్చాక ఏం చేయాలి? జ్ఞానం కలిగిన వాడైతే జాగ్రత్తగా దాన్ని ఒక ప్లాన్ చేసుకుని తన జీవితాన్ని సెటిల్ చేసుకుంటాడు. అంతే కదండి. వాడికి జ్ఞానం లేదు, ఆ పొందుకున్న వాడికి జ్ఞానం లేదు. 1-2 సంవత్సరాలు తిరిగేలోపు రోడ్ల మీద అడుక్కుంటున్నాడు. ఏం చేస్తానండి రోడ్ల మీద? కారణం ఏంటి? వాడికి జ్ఞానం లేదు. వచ్చిన డబ్బులన్నీ అంట శరీర సుఖభోగాలకి, తిండికి పెట్టేశాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సొంత కొంప కూడా లేదు, అది పరిస్థితి. ఇప్పుడు కోర్టులో వచ్చి ఏం ప్రయోజనం? వాడికి ఏం లేదు, జ్ఞానం లేదు. ఇప్పుడు వెండి బంగారాలు నాలంటాడు అమాయకుడు, ప్రభు నాకు వెండి ఇచ్చే, బంగారం ఇచ్చే, డబ్బులు ఇచ్చేయి, నా బీరో నింపేయి అంటే జ్ఞానం లేకుండా ఈ రూము నిండా డబ్బులు ఇచ్చిన 2-3 సంవత్సరాల్లో మొత్తం అన్నీ ఖాళీ అయిపోయి మళ్ళీ రోడ్డు మీద. అంతేనా పరిస్థితి? నాలాంటి అమాయకుడు కాదు సొలొమోను. కాబట్టి సొలొమోను ఏమడిగాడండి? అయ్యా, నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానం తెచ్చే, నాకు ఇంకేమొద్దు అన్నాడు. జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానము ఇస్తాను, వెండి బంగారం ఐశ్వర్యం ఇస్తాను. అంత మాత్రం కాదు, ప్రతి రాజు మీద నీకు జయం ఇస్తాను.
అడిగింది ఏంటి? జ్ఞానం. పొందుకుందేంటి? జ్ఞానంతో పాటు ఇంక ఎక్స్ట్రా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదం కనబడిందా లేదా అక్కడ? దేవునికి స్తోత్రం. అది దైవిక జ్ఞానాన్ని మనం పొందుకుంటే, కలిగి ఉంటే, మనం అడిగిన దానికన్నా, అయ్యా నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ జ్ఞానంతో నన్ను నింపయ్యా, నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభు అని అడిగితే చాలు, ఇంకేం అడగవసరలా, మిగతావన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. అది ప్రభు, ఇది ప్రభు కాదు, జ్ఞానం ఇవ్వు ప్రభు చాలు. నీ జ్ఞానం ఇస్తే చాలు. కొడుకు చేస్తా అన్నాం అనుకో, బా నా కుమార్తె నా కుమారుడు ఎంత శ్రేష్టమైన దాన్ని కోరారు, ఒక సొలొమోను కోరినట్టుగా కోరారని చెప్పి ప్రభు పొలకించిపోయి మనసంతా ఉబ్బి తబ్బిపోయిపోయి ఆ జ్ఞానంతో పాటు అనేక రకాల ఆశీర్వాదాలు ప్రభు వారు ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవిక జ్ఞానం ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి? ప్రజలు భయపడతారు, అధికారులు భయపడతారు, లోబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు. అదే మొదటి రాజులు 4వ అధ్యాయం 31 వచనం చూడండి. 4:31. అతడు సమస్తమైన వారికంటేను యెజ్రెయేలీయుడైన ఏతానుకంటేను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దాను వారికంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములలో అన్నిటిలో వ్యాపితమాయెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవిక జ్ఞానం ఉంటే మొదటిగా ఏం జరుగుతుందండి? ప్రజలు భయపడతారు, అధికారులు లోబడతారు. దైవిక జ్ఞానం ఉంటే ఏమవుతుంది తెలుసా? పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతటినీ కూడా ఇతని ఖ్యాతి విస్తరించింది. దేవునికి స్తోత్రం. ఇతని కీర్తి వ్యాపించింది. దేవునికి స్తోత్రం. అరే ఫలానా చోట సొలొమోను గారు ఉన్నారంట, అతను ఎంతో జ్ఞానవాక్కు చెప్తున్నాడంట, అతని జ్ఞానం అపరిమితమైందంట అని షాబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది. ఆవిడెవరో ఆ దేశానికి రాణి, పొరుగు దేశానికి రాణి. అరే ఎందుకు వచ్చింది తెలుసా? అందరూ ఆ నోట చెప్పుకున్నట్టే నిజంగా అంత జ్ఞానం ఉందంటావా, అంతలాగా జ్ఞానయుక్తులు మాట్లాడగలమంటాడా అని చెప్పి సొలొమోను చూడడానికి వచ్చి, శబాష్, అసలు నేను విన్నదానికంటే ఇక్కడికి వచ్చి విన్నప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞానం నీ దగ్గర ఉందని నాకు తెలుసుకున్నాను. ఇప్పుడు వచ్చి కొద్ది రోజులు విన్నా నాకే ఇంత తృప్తిగా ఉంటే, ప్రతిరోజు కూడా నీ ముందు నుంచుని నీలో నుంచి వచ్చినటువంటి జ్ఞాన వాక్కులు వింటున్న వీరు ఎంత ధన్యులు అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవిక జ్ఞానం నీకుంటే నీ కీర్తి, నీ పేరు, నీకు ఘనత చుట్టుపక్కల ప్రాంతాల్లో కాదు, ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎవరు బలవంతులు? జ్ఞానము కలిగిన వాడు బలవంతుడు. దైవిక జ్ఞానము కలిగిన వారు బలవంతులుగా ఉంటారు. దైవిక జ్ఞానం కలిగిన వారికి లోబడతారు. దైవిక జ్ఞానం కలిగిన వారికి భయపడతారు. దైవిక జ్ఞానము కలిగిన వారి కీర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ పేరేంటంటే అసలు అక్కడ రాయబడిన పేరు తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి లేనిదేంటి? ఈ రోజు వస్తే వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు కదా, డిసెంబర్ మాసం వస్తే వాళ్ళు క్రిస్మస్ సందర్భానికి సంబంధించిన వ్యక్తులే కదా. తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి లేనిది ఏంటంటే జ్ఞానం. ఎంతవరకు ఉందంటే కొంతవరకు ఉంది. వాళ్ళ గ్రంథంలో చదివారు, ఇదిగో లోకానికి రక్షకుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం, దాని ఆకారం ఎలా ఉంటుంది, దాని ప్రకాశం ఎలా ఉంటుంది అని చదివారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది. ఈ నక్షత్రం మన గ్రంథంలో రాసినట్లుగా అలాగే ఉంది. ఖచ్చితంగా ఇది లోకరక్షకుడి నక్షత్రమే, కారణ జన్ముడి నక్షత్రమే అని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. మరి అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు మన చర్చికి రావాలంటే ఎక్కడ రావాలి? కంచిచర్ల వస్తే సరిపోద్దా? కంచిచర్ల బస్ స్టాండ్లో దిగి నేను ఇక మీ ఎవరు నాకు గైడెన్స్ అవసరంలా, నేను డేవిడ్ పాస్టర్ గారి చర్చికి వెళ్ళిపోతా అంటే అడిగెళ్తాడు, ఎక్కడికో వెళ్తాడు. అంతే కదండి, ఉన్నా కదా. ఒక గైడెన్స్ ఉండాలి కదా. కొత్తగా వస్తున్నాడు కదా, తెలియదు కదా ప్రాంతం, గైడెన్స్ ఉండాలి వద్దా? పోనీ మనలాంటి అజ్ఞానులు, మనలాంటి మామూలు మనుషులు చేసిరంటే అలాగా పర్లేదు. వీళ్ళ పేరే తూర్పు దేశపు జ్ఞానులు. ఇక బెత్లెహేము రాగానే యూదుల రాజుగా పుట్టినవాడు, రారాజుగా పుట్టినవాడు, లోకరక్షకుడిగా పుట్టినవాడు సామాన్యుని ఇంట్లో ఎలా పుట్టనేలా? అసలు పుట్టనే పుట్టడు. కనుక
రాజుగారి ఇంట్లోనే పుడతాడు అనుకుని నక్షత్రమా టాటా బాయ్ బాయ్ ఇక మేము వచ్చేసామని చెప్పి కోటలో దూరేరా దూరంగానే వెళ్ళి రాజుగారికి ప్రణామములు అన్నాడు. చెప్పండి, మేము తూర్పు దేశపు జ్ఞానము ఆకాశమున ఆయన నక్షత్రమును చూసి ఇక్కడికి వచ్చాం. ఆయన ఎక్కడున్నాడో చూపిస్తే ఒక్కసారి ఆయన్ని మొక్కుకుని ప్రార్థన చేసుకుని తెచ్చిన కానుకలు అర్పించి వెళ్ళిపోతాం అన్నారు. ఆడు గుండె జల్లు మంది, ఆడు కంగు తిన్నాడు. ఒరే నేను రాజునే కానీ నా కొంపలు ఎవరో పుట్టలేదు, ఇప్పుడు పుట్టినవాడు ఎవడు లేడు అని ఆయనేమని చెప్పాడండి. ఓహో అలాగా అని వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు పిలిపించాడు. రే ఇలా 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 అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు జ్ఞానులేనంట. మీరు వెంటనే చూసి చెప్పండి, అలాంటి వాడు పుడితే ఎక్కడ పుడతాడో చెప్పండి అంటే, అవునండి యోధయా దేశం బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రమో యోధా ప్రధానంలో అల్పమైనదానో కాదు, యూదులను నా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను రక్షించేవాడు నీలో నుంచి వచ్చినాడు అని ఇతరులను పుడతాడండి అని చెప్పారు. ఆడి గుండె ఇంకొంచెం జారిపోయిందండి. సైలెంట్గా వచ్చి అంటాడు, ఓకే మీరు తూర్పు దేశపు జ్ఞానులని మేము నమ్మితిమి, అయినను ఆ తూర్పు దేశపు జ్ఞానులైన మీరు చెప్పిన ప్రకారము యూద రాజుగా పుట్టినవాడు నా గృహంలో పుట్టలేదు కనుక అతడు ఎచ్చట పుట్టినాడో మీరే కనుక్కొని సమాచారం మాకు తెలిపిన యెడల మేము పోయి వారిని దర్శించదము పూజించదము అని. ఇలా జ్ఞానం ఏమైంది పనికొచ్చిందా? ఆడికి ఇండైరెక్ట్గా సమాచారం ఇచ్చి వచ్చారు. అర్థమైందండి? అవునా, మీ ఇంట్లో పుట్టలేదా, రాజకోట్లో పుట్టలేదా, రాజగృహంలో పుట్టలేదా, అయితే ఎక్కడ పుట్టాడో అప్పుడు ఏం చేద్దాం అని బయటకు వచ్చేసరికి ఆ నక్షత్రం అక్కడే ఉంది. యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఉంది కదండి పాట. యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో. మనం ఆయన దారి చూపిస్తూ ఉన్నప్పుడు కొంత దూరం ఆయన మార్గం ఆయన వెంబడిస్తూ ఆయన మార్గం నడిచి, ప్రభు ఎంతవరకు వెంబడించాం, ఇక చాలు హల్లెలూయా, ఇక చేరాల్సిన గమ్యం వచ్చేసిందని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు అవసరం లేదు అని మనం పక్క త్రోవలోకి వెళ్ళిపోయినా ఆయన మరలా మనం తిరిగి వస్తామని రెండు చేతులు దినమెల్లా చాపి ఎదురు చూస్తున్న దేవునికి స్తోత్రం. మనము దారి తొలగిపోయి ఉండొచ్చు, మనం ఆయన్ని కాదనుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టగా ఎక్కడ ఆయన్ని విడిచిపెట్టామో అక్కడే ఎదురు చూస్తూ ఏదో ఒక రోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తారు అని ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. అదేందండి? అప్పుడు కనుక్కున్నారు జ్ఞానులే అడగలేదేంటి అది. ఈ లోక జ్ఞానం కొంతవరకే, దైవిక జ్ఞానం ఉండాలి, పైనుంచి వచ్చే జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మోషే గారు ఈ విధమైన ప్రార్థన చేస్తారండి. మోషే గారు ఏం ప్రార్థన చేస్తాడు? ఒక ప్రార్థన చేస్తాడు, అదేదో చూద్దాం ఒకసారి. 90వ కీర్తన 12వ వాక్యం. 90వ కీర్తన 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే గారి ప్రార్థన ఏంటండి? ఆ పైన మోషే గారి ప్రార్థనేనండి రాసి పెట్టారు 90వ కీర్తన పైన. ఏమండి, మోషే గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఒక పదాన్ని పలికారు, ఒక మాట చెప్తున్నారు, ఒక విషయాన్ని అడుగుతున్నారు. ఏంటి తెలుసా? అయ్యా నాకు జ్ఞాన హృదయం కావాలయ్యా. దేనికంట? ప్రజలను నడిపించడానిక, ప్రజలను పరిపాలించడానిక, వాళ్ళకి తీర్పులు చక్కగా తీర్చడానిక? అది సొలొమోను గారు అడిగారు. ఓకేనండి. ఇప్పుడు ఈయన అడుగుతున్న జ్ఞానం ఏంటి? అది నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు ఒకసారి చెప్పయ్యా, ఆ దినాలు లెక్కించుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. అంటే మా దినములు ఈ కాలంలో ఇప్పుడు ఎంతకాలం మేము బ్రతుకుతాం అంటే దాని అర్థం ఏంటంటే ఇక మేము చనిపోతాము అనే విషయం మాకు ముందుగానే తెలియపరచబడాలి. ఆ జ్ఞానం నాకు కావాలి. మనుషులు ఎవడని చెప్పగలరా? మరి ఎవరు చెప్తారు? పైనుంచి వచ్చిన దైవిక జ్ఞానం మాత్రమే అది మనకి తెలియజేసేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎంతమంది తెలుసు? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు సిగ్గు లేదా నీకు, బైబిల్ చదవవు అంటే తెలుసా? తెలియదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? సరే, ఒక దైవజనుడు ఉన్నారు బెంగళూరులో, తెలుగు ఆయన బెంగళూరులో ఉన్నారు. ఓకేనండి. సరే, వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు ఇక నేను చనిపోతున్నాను అని ఆవిడకి తెలిసిందంట. ఈయన్ని పిలిచి ప్రార్థన చేసి, అరే బాబు
నువ్వు ఎక్కడికైనా రేపు పొద్దున దైవజనుడు అవుతావు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వాడబడతావు, నిన్ను అనేక చోట్లకు పిలుస్తారు. పిలిచినప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంత కానుకిస్తారు అడగొద్దు. ఆ రోజు డేటు నీకు ఖాళీ ఉంటే వాళ్ళకి ఇవ్వు. డేట్ ఖాళీ లేకపోతే నాకు డేట్ ఖాళీ లేదని చెప్పు. ఎంత ఇస్తారు, ఎంతమంది వస్తున్నారు అడగకు. ఇద్దరున్నా ఒకడున్నా సువార్త చెప్పిరా. వాళ్ళు ఇస్తే తీసుకుంటారా, లేకపోతే మౌనంగా వచ్చేసేయి. ఇక నేను చనిపోతున్నాను అని ప్రార్థన చేశారు. ఏమండి, ప్రార్థన చేశారు, చనిపోయారు. వాళ్ళ నాన్నగారు కూడా అంతేనంట. ఏదో ఊర్లో ఈయన మీటింగ్స్లో ఉన్నాడంట. బాబు వస్తే బాగుంటుంది అని అనుకున్నాడంట. ఆఖరికి ఒకసారి చూసి నేను ఇక నిద్రిస్తాను, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది, నేను వెళ్ళిపోతాను, దేవుడు రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు అని అనుకోకుండా ఆయన వచ్చాడు. ఆయన కూడా ప్రార్థన చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన వేరే చోట మీటింగ్కి వెళ్తా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కబోతూ ఉండగా ఫోన్ వచ్చిందంట, మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ దినమును వాళ్ళకి లెక్కించడం తెలిసిందా లేదండి? చనిపోతామని వాళ్ళకి అర్థమైందా లేదా? అంటే ఎప్పుడో ఎగ్జామ్ చాలా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దైవజనుడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఆయన సొంత మాటలు చెప్పిన మాట చెప్తున్నాడు. ఏమండి, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలిస్తే దానికి మనం ఏమవుతాం? సిద్ధపడతాం లేదా? ఆ జ్ఞానం ఉండవద్దా? అది తెలియలేదు అనుకోండి, లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటాం. టక్కన పుట్టుక్కుమంటే ఏమవుతుంది? అక్కడి నుంచి తోసేస్తారు. ఎక్కడి నుంచి? తీర్పులో నిలబడ్డాక చేసినవన్నీ ఒప్పుకున్నాక, ఓకే ఒప్పుకున్నావు కదరా, మంచిది, పర్లోకి వీళ్ళు అంటాడా, ఇక్కడ ఒప్పుకుంటే ప్రయోజనం లేదురా నాన్న. నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఒప్పుకోలేదు, అక్కడ ఒప్పుకోవాలి, అక్కడ సరి చేసుకోవాలి, అవకాశం పోయింది. తీర్పులో నువ్వు ఒప్పుకోకపోతే స్క్రీన్ మీద చూపిస్తా, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి మర్యాదగా పో, మరి నరకం పో. తోసేస్తారు, ఈడ్ చేస్తారు, లాక్కుపోయి నరకంలో పడేమని చెప్తాడు యేసయ్యే. మీకు అర్థమవుతుందా? అలా జరగకుండా ఉండాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు పోతాం మనకి తెలిసి ఉండాలి. ఆ జ్ఞానం మనకి ప్రభువు ద్వారా పొందుకోవాలి. అది కేవలం దైవిక జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే గారు అదే అడుగుతున్నాడు, అయ్యా మా దినములు లెక్కించడానికి మాకు జ్ఞానం కావాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 119వ కీర్తన, 119వ కీర్తన. జ్ఞానాలు, ఎన్ని రకాల జ్ఞానాలు, ఏ విధమైన జ్ఞానాలు మనకు కావాలో 119, 98 నుంచి 100 వచ్చినాడు. 98, 99, 100. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేస్తున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నాకు నా బోధకులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చాలండి. ఏమండి, ఇప్పుడు అనుభవపూర్వకంగా వృద్ధులు, వాళ్ళు వయసులో అనుభవంలో చాలా ఎక్కువ కనుక, అనేక రకాల అనుభవాలు ఉన్నాయి కనుక అనుభవ జ్ఞానం ద్వారా కొన్ని విషయాలు చెప్తారండి, చెప్తారు. ఇప్పుడు ఆ జ్ఞానం కొంతవరకు మనకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి. అంటే మన శత్రువుకి మించిన జ్ఞానం మనకు కావాలి. మన శత్రువు ఎవడో వాడికి జ్ఞానం ఉందా లేదా? ఎందుకు లేదు? మనం ఏ పాయింట్లో మన వీక్నెస్ వాడికి తెలుసు, ఏ విధంగా మనల్ని కొడితే పడిపోతామో తెలుసు, ఏ ఆశ చూపిస్తే మనం టక్కున యేసు నుంచి దూరంగా వచ్చేస్తామో తెలుసు. అక్కడ కొడతాడు. ఇప్పుడు వాడిని మించిన జ్ఞానం కావాలి అంటే మనం ఎలా పొందుకుంటాం? మనం ఆజ్ఞలు, మనకు ఆజ్ఞలే. యేసయ్య తోడుగా ఉన్నట్టు మనకి ఏ తోడుగా ఉండాలండి? ఆజ్ఞలు తోడుగా ఉండాలి. నీకు కనుక దేవుని ఆజ్ఞలు తోడుగా ఉంటే శత్రువుకి మించిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు తోడుగా ఉండాలంటే వాక్యం చదవాలి. ఏదైనా మూలం ఇదే, అవునా కదండి? అంటే ఆజ్ఞలు నువ్వు పాటిస్తూ ఉన్నావంటే శత్రువు మించిన జ్ఞానం. నువ్వు ప్రతి ఆజ్ఞ పాటిస్తావు అనుకోండి, ఈ విషయంలో ఇది దొరుకుతాను దొరకలేదే, అరే ఆ విషయంలో డేవిడ్ దొరుకుతాను దొరకలేదే, ఈ విషయంలో పడేద్దాం నాకు కుదరట్లేదే. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు నాతో ఉన్నాయి కనుక, నాలో ఉన్నాయి కనుక వాడికి నేను దొరకట్లా. వాడికి మించిన జ్ఞానం నా దగ్గర ఉంది కనుక వీడు ఈ విషయాన్ని ఈ విధంగా వస్తున్నాడు. అమ్మో, ఇది సాతానుగాడి శత్రువు యొక్క పన్నాగం, ఇది ఈ విధమైన ఆశ చూపిస్తున్నాడు, ఈ విధమైన కోరిక చూపిస్తున్నాడు, ఈ విధంగా నన్ను పడేయాలని చూస్తున్నాడు అని ముందుగానే ఎరిగి జాగ్రత్త పడతాం. ఎప్పుడు? ఆజ్ఞలు మనలో ఉంటే. దేవునికి స్తోత్రం.
ఇంకోటి ఏమంటున్నాడు, శాసనాలు ధ్యానించి తిని కనుక. అంటే శాసనాలు ఏంటండి? విధి విధానాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు చదివాను, ధ్యానించాను, నెమరు వేసుకున్నాను కనుక బోధకుల కంటే, అంటే వాక్యాన్ని ధ్యానం చేస్తే కొంతమంది బోధకుల కంటే కూడా విశ్వాసుల్లో ఎక్కువ జ్ఞానం ఉందా లేదండి? కొంతమంది ఉందా లేదండి? అమ్మ, కొంతమంది విశ్వాసుకు తెలిసినంత వాక్యాలు దైవజనులకు తెలియదు. దేవుడు నన్ను క్షమించును కాక, వాళ్ళని ఎవరైనా తప్పు పట్టట్లేదు చెప్తున్నా, కొంతమంది కోసం చెప్తున్నా, అందరి కోసం కాదు. అంటే ఇదేంటి నేను ఎలా చెప్తున్నాడు, వాక్యం అలా కదా ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది ఆ వాక్యం విన్నప్పుడు. కారణం ఏంటంటారు? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు కనుక, ఆ వాక్యంలో ఏముందో వాళ్ళకి తెలుసు కనుక, చదివినప్పుడు అర్థమైంది కనుక బోధకుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎవరు ఏది చెప్పినా నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే, ముందు మనం చదివితే బైబిల్ ఈ విషయం ఈయన చెప్పేది తప్పు, ఈయన వ్యాఖ్యానం తప్పు అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం ఏంటి? ఆయన ఉపదేశాన్ని లక్ష్యము చేస్తే. ఉపదేశం అంటే ఏంటి? దైవజనుల నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యానుసారమైనటువంటి సందేశమే ఉపదేశం. ఆ ఉపదేశాన్ని కనుక మీరు విన్నారనుకోండి, విని దాని మీద గురి పెట్టారనుకోండి, ఆ విధంగా బ్రతకాలి అని తీర్మానం చేసుకుని మీరు నడుస్తున్నారనుకోండి, బ్రతుకుతున్నారనుకోండి, వృద్ధుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం, అంటే అనుభవపూర్వకమైన వారి కంటే కూడా ఎక్కువ జ్ఞానం మీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెండి బంగారాల కంటే కూడా ఏది ప్రాముఖ్యం అండి? దేవుని జ్ఞానమే విలువైనది. సామెతల గ్రంథం 3:14 రాస్తాడు అన్నమాట. వెండి బంగారాలు సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానము సంపాదించుకున్నట్టు మేలు. అర్థవుతుందండి? 3:14 రాస్తాడు అన్నమాట. అదేంటండి? అపరంజి అంటే ఏంటండి? స్వచ్ఛమైన గోల్డ్, ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ అంటారు చూడండి, దాన్ని అపరంజి అంటాం. ఏమండి? అంటే ఒక స్వచ్ఛమైన బంగారాన్ని కానీ వెండిని కానీ సంపాదించడం కంటే కూడా, పొందుకోవడం కంటే కూడా దేవుని జ్ఞానం పొందుకోవడమే మనకి మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే 14 సామెతలు 14:1 ఏమంటాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు పెరుక్కుంటుంది. అంటే దైవికమైన జ్ఞానం ఉంటే భర్తతో ఏ విధంగా మాట్లాడాలి, భర్తతో ఏ విధంగా డీల్ చేయాలి, అత్తమామలతో ఏ విధంగా డీల్ చేయాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా డీల్ చేయాలి, తోబుట్టులతో ఏ విధంగా డీల్ చేయాలి, పిల్లలతో ఏ విధంగా డీల్ చేయాలి అనే జ్ఞానం తను కలిగి ఉంటుంది. వాక్యాన్ని చదివినప్పుడు ఆ జ్ఞానం వాళ్ళకి కలిగి ఉంటారు. ఆ జ్ఞానం కలిగి ఉంటే కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, దైవికంగా ఏ విధంగా నిర్మించుకోవాలో వాళ్ళకి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుంది. అదే 3 రాళ్ళు అయితే ఏమవుద్ది? ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా గొడవ పెట్టుకుని, అరుచుకుని, రోడ్డు ఎక్కేసి, కేకలు పెట్టేసి, కుటుంబం పరువు మొత్తం వీధి పాలు చేసి తన ఇంటిని తానే పెరుక్కుంటుంది. ఇప్పుడు కోప్పడింది, ఆవేశపడింది, రోడ్డు మీదకి ఎక్కేసి అరిసింది, వాళ్ళు తెల్లారితే ఎక్కడ ఉండాలి? తెల్లవారితే ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఆ రోడ్డు అందరికీ చులకనేగా, ఆ వీధి రోడ్డు అందరికీ చులకనేగా. అవసరం అండి మనకి? ఇప్పుడు రేపొద్దున మనం ఒక పూట ఏదో ఇంట్లో చిన్న సమస్య వచ్చింది, ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి, ఏదో చిన్న గొడవ వచ్చింది, ఇంట్లో మాడుకున్నాం, అరుచుకున్నాం, క్యాకెట్స్ అయిపోయింది, అది ఇంట్లో వరకే. ఇప్పుడు రోడ్డు ఎక్కితే తెల్లవారి మనం అంతా బాగానే ఉంటాం, ఇంట్లో కూడా అందరం. రోడ్డు మీద తిన్న వాళ్ళందరూ ఏమంటారు? మొన్న జరిగిన విషయం గురించే మాట్లాడతారుగా, నిన్న జరిగిన విషయం గురించే మాట్లాడతారుగా. ఈరోజు నువ్వు కలిసిపోయావు, సమాధానంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటారా? జ్ఞానవంతురాలికి 3 రాళ్ళకి తేడా అదే. కుటుంబం పరువంతా పోయేలాగా చేసుకుంటుంది 3 రాళ్ళు. కుటుంబ పరువుని గుట్టు రట్టు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది జ్ఞానవంతురాలు. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని చదివితే వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? దైవిక జ్ఞానం పైనుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని విషయాలు విన్నారు కదండి. బలవంతులుగా ఉండాలంటే ఏం కావాలండి? ఇక నా వైపు చూడాలి మీరు అక్కడిక. బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులుగా ఉండాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? పైనుంచి వచ్చే దైవిక జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. జ్ఞానం పొందుకుంటే మనకి ఎవరు లోపడతారు? అధికారుల్లో పడతారు. జ్ఞానం పొందుకుంటే మనకి ఎవరు భయపడతారు? మిగిలిన ప్రజలు భయపడతారు. దేవుని జ్ఞానం ఉండబట్టి, మనం చూసి కాదు. అర్థమవుతుందండి? జ్ఞానం ఉంటే మనం ఎలా ఉంటాం?
జ్ఞానం ఉంటే మనం ఉన్నతంగా హెచ్చించబడతాం. అర్థమైందండి? ఎలాంటి జ్ఞానం కావాలి? మన దినములు లెక్కించే జ్ఞానం మనకు కావాలి. మన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం మనకు కావాలి. అవునా కాదండి? వెండి బంగారాల కంటే కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇన్ని మాటలు జ్ఞానం కోసం మీరు విన్నారు కదా. మీరు ఇప్పుడు బలవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నారా లేదా? కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటే బలవంతులు అవ్వాలంటే జ్ఞానవంతులు అవ్వాలని ఉంది కాబట్టి వాక్యంలో అక్కడ ఏమని రాసాం? సామెతలు 24:5 జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉంటాడు. ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళే బలవంతులు. అవునా కదండి? ఎందుకు భయపడతారు? జ్ఞానవంతుడు కాబట్టి భయపడతారు, జ్ఞానవంతుడు కాబట్టి భయపడతారు. ఈ దగ్గర ఏమీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, పెద్ద మ్యాటర్ ఏం లేదంటారు. ఇప్పుడు జ్ఞానవంతులుగా ఉండాలి అని ఆశపడుతున్నారా? ఆశపడుతున్నారా? దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారా? ఏమో నాలాంటి అభాగ్యురాలికి, నాలాంటి అభాగ్యుడికి, నాలాంటి వ్యక్తికి కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడండి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక, నీకేంట్రా జ్ఞానం, నీకెందుకురా జ్ఞానం, నీవు జీవించే జీవితానికి, నీ బతికే బతుక్కి నీకు జ్ఞానం కావాలని అడుగుతావు నన్ను. నువ్వు జ్ఞానాన్ని పొందుకునే రేంజ్ అనేది అని గద్దించడంట ఆయన. ఎవరిని? నీకు అర్థమైందా? ఆయన ఎవరిని గద్దించక, పోన్లే అరే నీ బతుక్కి ఇంత చాలేరా జ్ఞానం అని అన్నంట. ఈ కొంచెం చాలే, తీసుకో, పండగ చేసుకో, అలా కాదంట. ఎలాగేస్తారు చూసాడా? ధారాళముగా దయచేయువాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా జ్ఞానమును దయచేయువాడు. ఆ మాట ఎక్కడ చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1:5 చూడండి. యాకోబు 1:5 దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అధిక అందరికి ధారాళముగా దయచేయువాడు. దేవునికి స్తోత్రం. అందరికీ అన్నాడా? కొంతమందికి అన్నాడండి? అందరికీ అన్నాడా? కొంతమంది సెలెక్ట్ చేస్తానని చెప్పాడా? నువ్వు ఎవరికైతే జ్ఞానం కావాలని ఆశపడుతున్నారో, ఎవరైతే జ్ఞానం మాకు దయచేయ ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నేను హెచ్చించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నీ జ్ఞానముతో ఆత్మీయ స్థితిలో నేను ఎదగాలి, ఆ జ్ఞానమును చూసి అందరూ నాకు లోబడాలి, నాకు గౌరవం రావాలి, నీ జ్ఞానాన్ని బట్టి నాకు గౌరవం రాని ఎంతమంది ఆశపడతారో ఆ జ్ఞానం ఆయన అడిగితే ఆయన ఎవరిని కాదనక, వద్దనక, గద్దింపక ధారాళముగా దయచేయువాడు. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞానమును అడిగి పొందుకుందామా? బలవంతులుగా ఉందామా? బలవంతులుగా ఉంటే ఏమవుతుందండి? దైవికంగా కొనిపోబడతాం, ఎత్తబడే బలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. మనమందరము కూడా దేవుని జ్ఞానము దేవుని యొద్ద నుంచి ధారాళముగా పొందుకునే కృప ప్రభు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.